ఇందాక చూస్తలేదు ఉన్నదా అయితే పదరా. సరేలే పండ్లు ఉన్నాయిలే చూడు. ఇదిగో ఫ్రెండ్స్, దీన్ని రబ్బ పొల అంటారు అనమాట. ఇది మేము క్లోజ్ చూడు, క్లోజ్గా చూడండి ఫ్రెండ్స్. కెమెరా మీద అత్తిపోతాడు. ఇది చూడు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు గడ్డల దగ్గర మీరు కూడా వెళ్ళి ఉంటారు, తిని ఉంటారు. తింటే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పానా? ఇది తింటే ఇప్పుడు స్ట్రాబెర్రీ ఉందా ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ సేమ్ టేస్ట్ అనమాట. ఇది సైజు చిన్నది, ఎల్లో కలర్, అది రెడ్ కలర్ ఉంటుంది. అది పింక్ కలర్ అనమాట. దీనిలో సి విటమిన్ ఉంటుంది. కొంచెం తీపిగా ఉంటే కొంచెం పుల్లగా ఉంటుంది. రబ్బ పళ్ళు అయితే బాగా ఎక్కువగా ఉన్నట్టున్నది. ఉందా? లోపల కూడా ఉంది. మరి ఎక్కువ ఇది ముళ్ళు ఉంటుంది రా, చేయలేము. కెమెరా మ్యాన్ నీకు కావాలా? మరి నాకు ఇవ్వరా? కెమెరామెన్కి వెరీ గుడ్. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళు ఎక్కువ మేము, మా బ్యాచ్ అందరూ. ఎంత 42? కెమెరా ఆపట్లేదు, కంటిన్యూ రన్నింగ్ అయిపోతుంది. కాదు కానీ ఈ మధ్యన మంచి అడ్వాన్స్లో కొట్టి చెయ్యి. అల్లుడు అరే అది తీసేరా అల్లుడు, బాగుంటుంది. పైనకే బొక్క చెట్లు లేవు, పైన చెట్లు కూడా లేదు. వాళ్ళ కింద ఉంటుంది మళ్ళా. పదా కాదు భయ్య, మనకి ఈ సీజన్ వేరే పళ్ళు ఏం దొరకదా? ఈ రబ్బ పళ్ళేనా? రబ్బ పళ్ళు, జామ పళ్ళు, మ్యాక్సిమం జాగ్ పళ్ళు ఇక్కడ కాదు కానీ చూడాలి, అక్కడ డొంకలు ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ భలే చెట్లు ఉన్నాయి ఇలాంటి బోర్డు. ఇలాగైతే కెమెరామెన్ తట్టుకోలేడు. మరి వాడికి దాటుకొని తినేస్తుంది కెమెరాకి. సీన్ కాదు, నా బుర్ర తినిస్తాము. కాదు, ఒక లోడ్ వేసేస్తే బాగుంటుందేమో. అరే గురు, ఒక్క ఎంట్రీకి పీతానే పట్టరా, ఎంట్రీకి ఆయన. ఒరే కెమెరాకి పడిపోయిరా నీ అంకం. ఏంటి మిస్ అయిపోయిందా? చాలా చేపలు ఉందిరా. మన చేపలు కష్టం, చాలా డేంజర్ కదా. చాలా స్పీడ్గా ఉంటుంది పట్టాలంటే. మనం కూడా చాలా షార్ప్గా ఉండాలి. చేపలు పట్టాలంటే చేపలాగా ఉండాలి. మనం ఫారిన్ చేపలు అయితే బాగుంటాయి, సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. ఫారిన్ చేపలు ఇండియా అమ్మాయిలు అంటే, మన ఇండియా చేపలు అంతే చిక్కదరా కదా, చాలా స్పీడ్ కదా. మంచిది. చికెన్ చేపలు, చికెన్ చేపలు వచ్చే
చిక్కని చేపలు చిక్కని పాపలు నైస్ సాంబార్ రాసుకురా చలో డబ్బు పనికి వెళ్దా. పదండి గాయస్, మనం వచ్చిన పని ఒకటి చేసేది ఒకటి. పదండి పదండి గాయస్ గాయస్ గాయస్. మన బ్రో అంటే చేపను తప్పని పడేశాడు. చేప మిస్ అయిపోయింది కదా, పళ్ళని దొరుకుతుంది పా. అన్న పేరు మహేష్ బాబు. అటు చేపలు దొరకట్లేదు, అటు పాపలు దొరకట్లేదు అనేసి గడ్డల మీద పడ్డాడు. లాస్ట్కి పీతలు కూడా దొరకట్లేదు. ఎదురైనా ఇక్కడ చేయాలరా సంతూర్ సంతూర్. కిందకి అప్పుడు రాళ్ళు గుచ్చుకొని వస్తాం అప్పుడు. ఏమో మరి ఇక్కడ రాళ్ళు ఉన్నాయో పాపలు ఉన్నాయో కూడా తెలియదు. రబ్బపాలు ఉందేట్రా? లేదనా ఏమో మరి చెట్లు అయితే బోలేడు కానీ పళ్ళు కూర్చొని తెలియదు. అయినా ఇక్కడే వెళ్ళలేము, అక్కడ గుమ్మి సమాప్తం. మేము ఇంకా బయలుదేరుకోండి. అల్లుడు స్టాల్ తీసారా?